నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము రోమా పత్రిక 8వ అధ్యాయం 24వ వచనం. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఆత్మీయ నేత్రాలు. ప్రియులారా, ఇతర జ్ఞానేంద్రియము కంటే ఎక్కువగా నేత్రాల నుండి అధిక సమాచారాన్ని పొందుకుంటాం. దృష్టి లేకపోతే మన జీవితం ఎంత సమూలముగా మారుతుందో ఆలోచన చేయాలి. కాబట్టి మన భౌతిక చూపు మీద ఎందుకు అంతగా ఆధారపడుతున్నామో అర్థం చేసుకోవడం తేలికే. అయితే మనము చూడలేని విషయాలు ఉన్నాయి. ప్రియులారా, దేవుని రాజ్యంలో భౌతిక రుజువులు లేని విషయాలను నిరీక్షణ నమ్ముతుంది. సహజంగా చూడలేని ఫలితాల కోసం దేవుని మీద ఆధారపడి ధీమాతో నమ్మకాన్ని ఉంచడమే నిరీక్షణ. జ్ఞానేంద్రియాల నుండి, ప్రత్యేకంగా కంటి చూపు నుండి విముక్తులు కానివారు దేవుని నిరీక్షణతో ఎన్నడూ కొనసాగలేరు. ప్రియులారా, భౌతిక నేత్రాలు చెబుతున్న దాన్ని ఎలా జయిస్తాం? మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడని తెలిసిన దానికి విరుద్ధముగా పరిస్థితులుంటే ఎలా ప్రతికూల సమాచారాన్ని జయిస్తాం? జవాబు వాక్యమే. వాక్యాన్ని ధ్యానించి దాని ప్రకారం నడుచుకోవడం ద్వారా ఆత్మీయ చూపును పొందుకొని ఆత్మీయ నేత్రాలతో మరింత స్పష్టముగా చూడగలం. ప్రియులారా, మనకు ఆత్మీయ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని యేసయ్య చెప్పిన వాక్యభావం ఇదే. మత్తయి సువార్త 11వ అధ్యాయం 15వ వచనం. ప్రియులారా, సహజ జ్ఞానేంద్రియాలకు మరుగైన విషయాలను గ్రహించేలా సమర్థులను చేసే ఆత్మీయ చెవులు, నేత్రాలు మనకున్నాయి. మన ఆత్మీయ జ్ఞానేంద్రియాలను వాడటం ఆరంభించకపోతే ఈరోజే వాటిని ప్రారంభిద్దాం. ప్రియులారా, ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలి. మన భౌతిక నేత్రాలు మూసుకుంటే చూడలేవు. అలాగే మన ఆత్మీయ నేత్రాలు పరిశుద్ధాత్మకు, వాక్యానికి తెరుచుకోకపోతే చూడలేవు. వాక్యము నుండి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించే జ్ఞానము ద్వారా ఈ లోకాన్ని చూడలేకపోతే ఆత్మీయముగా గుడ్డివానిమే. ప్రియులారా, మన ఆత్మలో గుడ్డివానిగా ఉండాలని కోరుకోవటం లేదు. మన హృదయాన్ని వాక్యానికి తెరిచి మన ఆత్మీయ నేత్రాలను తెరిద్దాం. అప్పుడు నిరీక్షణ ప్రత్యక్షమవుతుంది. సత్యాన్ని మనం గ్రహిద్దాం. దైవాశీర్వాదాలు మనం పొందుకుంటాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని తండ్రి మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ తోడుగా ఉండండి తండ్రి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. ఏ కుటుంబంలో, ఎవరి వ్యక్తిగత జీవితంలో ఏ అక్కర ఉన్నదో తండ్రి నీ చిత్తానుకూలముగా బిడ్డలకు వాటిని అనుగ్రహించండి. దేవా, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు వారికి దయచేయండి.
నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి తండ్రి. వారు చేయుచున్న పరిచర్యలో మీరు తోడుగా ఉండండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి నాయన. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని ఆశీర్వదించమని అనుదినం ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి కుటుంబాన్ని దీవించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకందరికీ తోడై ఉండును గాక.